25 years తర్వాత కూడా మీరు ఈ బిట్ని కట్ చేసుకోండి. ఏ ఈజ్ జస్ట్ ఎ టూల్ ఫర్ ఏ సీఏ, ఇట్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ ఏ సీఏ. చదివే తక్కువ, ఇంటర్న్షిప్ ఎక్కువ ఉన్న కోర్స్ సీఏ. కోర్స్ ఏదైనా మన కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉండాలి. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఎఫెక్ట్ చేయకూడదు. సో ఈ ఫ్యాక్టర్స్ ఏమి డిసైడ్ చేయలేని కోర్స్ ఏదైనా ఉందంటే నేను చూస్ చేసుకుంది సీఏ. 10th లో మీ పర్సెంటేజ్ ఎంత? 80%. సరే, మీరు 80% గురించి చెప్తున్నారు. ఇప్పుడు నంబర్స్ లెక్కలు మారిపోయి 60% వచ్చేవాళ్ళు కూడా 60%. రియల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేటాడు, తన పర్సంటేజ్ ఎవరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో నాకు తెలియదు, కానీ తనకి 10th లో 60, ఇంటర్లో 75%. బట్ నో ఈ చార్టెడ్ అకౌంటెంట్. అసలు సీఏ జర్నీ ఎంత అండి? సీఏ జర్నీ వచ్చేసరికి మనకి 4 years ఉంది. 4 years. సీఏ ఇంటర్ 9 months. ఈ 9 monthsలో మీకు ఉండేటివి 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో గ్రూపింగ్ సిస్టమ్ ఉంటుంది. సీఏలో ఒక మిత్ ఉంటుంది సార్, 24 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి, 32 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి. అలాంటిది ఏమీ లేదు. ఫస్ట్ ఫౌండేషన్లో 4 సబ్జెక్టులు ఉంటాయి సార్. 400 మార్కులకు కానీ 200 మార్కులు వస్తే పాస్ అయితే సరిపోతుంది. పాస్ అయితే సరిపోతుంది. పాస్ అయిన ప్రతివాడు సీఏనే. ప్రతివాడు సీఏనే. మీరు పాస్ అయ్యి అమీర్పేట సెంటర్లో నిలబెడితే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది భయంకరంగా పెరుగుతుంది. కోడింగ్తో సహా, కోడ్లో బగ్స్తో సహా. నిన్నగాక మనం చూస్తే రోబోట్స్ పరిగెట్టడం వరకు అన్నీ వచ్చేసాయి. సో ఇన్ని చేయగలిగిన ఏఐ ఈ సీఏ చేసిన పని చేయలేదా? ఏఐ అనేది పాస్ట్ డేటాని పెట్టి మనకి డిసిషన్స్ ఇస్తా ఉంది, కానీ సీఏ అనేవాడు ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం డిసిషన్ తీసుకోవాలి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏ ఈజ్ జస్ట్ ఎ టూల్ ఫర్ ఏ సీఏ, ఇట్ ఏ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ఏ సీఏ. ది చార్టర్డ్స్ అకాడమీ అని మీరు స్థాపించారు. సో వై ద చార్టర్డ్స్ అకాడమీ అని నేను అడిగితే, నాకు ఎవరో చెప్పారు కాబట్టి నేను సీఏ. నాకు చెప్పకపోయింటే, నేను ఆ రోజు ఆ ధైర్యంగా నిలబడకపోయింటే నార్మల్ అశోక్. సో ఇలాంటి అశోక్లు ఇంకా 1,00,000 మంది రావాలనేదే చార్టర్డ్ అకాడమీ కళ. కోచింగ్ సెంటర్స్ చాలా వచ్చేసాయి. అవును సార్. మీదే ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ కన్నా అంత డిఫరెంట్గా ఏం చేస్తున్నారు? వేరే కోచింగ్ సెంటర్లో మా కోచింగ్ సెంటర్లో ఉన్న డిఫరెన్స్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్. సో మనం 25 years ఏమో, కానీ నా ఫ్యాకల్టీకి ఒక్కొక్కరికి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంది. ప్రతి కాలేజ్లో జస్ట్ కోచింగ్ చెప్పి వదిలేస్తారు. మన కాలేజ్లో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంది. మన చార్టర్డ్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్కి మనం ఎక్కడా కూడా వదిలేయం సార్, కోచింగ్ చెప్పి వదిలేసే పరిస్థితి ఉండదు. సీఏ చదివితే లైఫ్ సెటిల్, కానీ సీఏ చదవడానికి లైఫ్ అంతా కూడా సరిపోదని చాలా మంది చెప్తున్నారు. పదే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సీఏని 3 విధాలుగా డివైడ్ చేస్తాం: రీడ్, రివైజ్, రీప్రొడ్యూస్.